క్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. కుల్లా తెలుగు బాప్టిస్ట్ సంఘానికి మరి సంఘ కాపరి పాస్రాయ్ గారు, మరి జాన్ రాజయ్య గారికి, పాసమ్మ గారికి, వారి కుటుంబానికి, ఆ రీతిగానే మరి తల్లి సంఘమైన కుల్లా తెలుగు బాప్టిస్ట్ సంఘ పెద్దలకును మా యొక్క వందనాలు. మరి ఆ రీతిగానే సంఘ సభ్యులకు కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి అనుబంధ సంఘం గోవండి సంఘ కాపరికి, సంఘస్థులకు, సంఘ పెద్దలకు కూడా మా యొక్క వందనాలు. వడాల సంఘస్థులకు కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగానే మరి బదలాపూర్ తెలుగు బాప్టిస్ట్ సంఘానికి, సంఘ పెద్దలకు కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క ప్రార్థన మనం ఆరంభించుకుందాము. తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాము. జీవంగల తండ్రి, గొప్ప దేవుడవు, మహోన్నతుడవు నాయన, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ఈ రీతిగా మరొకసారి ప్రభ నిన్ను మహిమపరిచి నిన్ను ఘనపరచడానికి, నీకు సాక్షులుగా జీవించే కృపను మాకును, మా సంఘాలకు, మా కుటుంబానికి అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ఈ సమయంలో ప్రభా నాయన, మేము పాటల ద్వారా నేను మహిమపరుస్తుండగా నీ కృపను మాపై ఉంచండి. వాక్యం చేత నాతో మాట్లాడడం, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి ప్రభా. ఈ యొక్క ప్రార్థన కార్యంతం మీరే ఆధిపత్యం వహించి నడిపించండి ప్రభా. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. నీ ఆత్మ చేత, నీ కృప చేత నింపి నీ మహిమార్థం వాడుకునండి దేవా. మమ్మలను, మా సంఘాలను, మా కుటుంబాలను, మా పెద్దలను మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సంఘాల పాటల ద్వారా దేవుని మహిమపరచుకుందాము. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగా నేనను దినము. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగా నేనను దినము. దోషములన్నయు బాపెను మోక్ష నివాసము నా ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగా నేనను దినము. నాశనకరమగు గుంటలో నుండి, మోసకరంబగు యోగి నుండి, నాశనకరమగు గుంటలో నుండి, మోసకరంబగు యోగి నుండి, నాశచనిలపై కేత్తెను నన్ను పిశాచి పదంబున తొలగించెను. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగా నేనను దినము. పలు విధముల పాపంబును చేసితి వలదని దోసితి వాక్యమును. పలు విధముల పాపంబును చేసితి వలదని దోసితి వాక్యమును. కలుషము బాపెను కరుణను పిలిచెను, సిలువలో నాకాశించెను. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగా నేనను దినము. అలయక సొలయక సాగిపోదును, విలయగ నా ప్రభు మార్గములను. అలయక సొలయక సాగిపోదును, విలయగ నా ప్రభు మార్గములను. కలిగెను నెమ్మది కలువరి గిరిలో, సిలువదు రక్తము చిందించిన ప్రభు యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగా నేనను దినము. శోధన బాధలు శ్రమలిల కలిగిన ఆదుకొనును నా ప్రభు అనిశం. శోధన బాధలు శ్రమలిల కలిగిన ఆదుకొనును నా ప్రభు అనిశం. వ్యాధులు
ప్రార్థించుకుందాము. చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా, కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు. నీ పరిశుద్ధాత్మతో నన్ను ఆదరించవా, నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి, పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా, నీ కొరకే జీవించుట నాకు భాగ్యము. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో యెహోవా నా మొర లాలించెను, ఘన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, ఘన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనుడగున దుఃఖినుడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, ఘన మహాదయను నన్ను గణించెను. పిశాచి కడిమి పడగొట్టెను, ధనవశాన నన్ను నిలువబెట్టెను. పిశాచి కడిమి పడగొట్టెను, ధనవశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్కుల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడ
ఉంచెను వినూత్న యత్నమికను నేనడు గణంగినన్ ప్రేమ నాకు చూపెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను పాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పైకి లాగినను సుఖ కలవలు మనసులోన నిలిపెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోపగించి పాపపు నిగుల్ సొగసుగానంచెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మంచిది సమయంలో మరి ఈ రోజుకై నేటి దినముకై ఈ సమయానికై ఏర్పరచబడిన వాక్య భాగం మనం చదువుకుందాము. మరి మీరందరూ కలిసి నాతో తీయవలసిందిగా మనవి లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మనం చదువుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 वचनाल वरक मन चదువుకుందాం. लोक रचित समाचार इसका 18वां अध्याय 1 से लेकर 8वें वचन तक हम पढ़ेंगे. लोक रचित समाचार इसका 18वां अध्याय 1 से लेकर 8 वचन तक हम पढ़ेंगे. लूक चैप्टर 18 वर्स फ्रॉम 1 to 8. लूक चैप्टर 18 वर्स फ्रॉम 1 to 8. ఈ సమయంలో మనము తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. తెలుగులో మన మధ్యలో పాస్టమ్మ గారు సుజాత గారు చదువుతారు. ఆ తర్వాత హిందీలో రోహన్ గారు చదువుతారు. ఇంగ్లీష్లో అక్షిత గారు చదువుతారు. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మనం చదువుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనంటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేది. ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాడు. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకుని మరియు ప్రభువిట్ల నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మూరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చుటకు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్న. చదివిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాడు. लूका 18वां अध्याय 1 से लेके 8 तक हम पढ़ेंगे. उसने उन्हें ये बताने के लिए कि निराश हुए बिना उनको सदैव प्रार्थना करना चाहिए. यह दृष्टांत कहा. किसी नगर में एक यहूदी था जो ना तो परमेश्वर से डरता था और ना किसी मनुष्य की परवाह करता था. उस नगर में एक विधवा भी रहती थी जो उसके पास बार बार आकर कहती थी, मेरा न्याय
मुझे माई से बचा। कुछ समय तक तो उसने उसकी ना सुनी। अंत में उसने सोचा कि मैं परमेश्वर से नहीं डरता और न किसी मनुष्य की परवाह करता हूँ। फिर भी इसलिए कि यह विधवा मुझे तंग करती थी मैं उसको न्याय चुकाऊंगा। कहीं ऐसे ना हो कि वह लगातार आकर मेरी नाक में दम कर दे। प्रभु ने कहा, सुनो, इस अधर्मी न्यायाधीश ने क्या कहा। तो क्या परमेश्वर अपने चुने हुए का न्याय ना करेगा, जो रात दिन उसे पुकारते रहते हैं? क्या वह उनके विषय में देर करेगा? मैं तुमसे कहता हूँ कि वह उनका न्याय शील करेगा। फिर भी मनुष्य का पुत्र जब आएगा तो क्या वह पृथ्वी पर विश्वास आएगा? परमेश्वर इन वचनों को आशीष दे। Luke chapter 18 verse 1 to 11. 1 to 8. Then he spoke a parable to them that man always ought to pray and not lose heart, saying, there was in a certain city a judge who did not fear God nor regard man. Now there was a widow in that city, and she came to him, saying, avenge me and my adversary. And he would not for a while, but afterward he said within himself, thought I do not fear God nor regard man, yet because this widow troubles me, I will avenge her, lest by her continual coming she weary me. Then the Lord said, hear what the unjust said, and shall God not avenge his own elect, who cry out day and night to him, thought he bears loans with them? I tell you that he will avenge them speedily. Nevertheless, when the Son of Man comes, will he really find faith on the earth? May God bless this scripture portion to us. దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. మరి చదువుబడిన వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ సమయంలో వాక్య ధ్యానములోకి వెళ్లే ముందు మనము మరి ఒక ప్రాముఖ్య విషయము మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాము. మరి ఈరోజు మరి కీర్తి చేసులు రెవరెండ్ డాక్టర్ మందప్రభుదాస్ అయ్య గారి జ్ఞాపకార్థం ఉంటున్నది కనుక మరి బైబిల్లో మరి సెలవిచ్చిన రీతిగా నీతిమంతులను జ్ఞాపకం చేసుకునడం మనకు ఆశీర్వాదకరమైన విషయము. మరి కీర్తి చేసులు రెవరెండ్ డాక్టర్ మందప్రభుదాస్ అయ్య గారు మరి ముంబై మహానగరంలో మరి ఎంతో గొప్ప సేవ పరిచర్య చేశారు. మరి వారిని జ్ఞాపకం చేసుకోవడము, అలాంటి దైవజనులను జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో మరి రాయబడిన రీతిగా మనం ఒక వాక్యం చదువుకుందాము. అయ్యగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక వాక్యం మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబ్రీలోకి రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఎబ్రీలోకి రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో చూసుకుందాం. 7వ వచనంలో చదువుకుందాం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎబ్రీలకు మరి ఈ పత్రిక రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. మీకు దైవ వాక్యమును బోధించిన వారు, మనకు దైవ వాక్యమును బోధించిన వారు మరి కీర్తి శేషులు రెవరెండ్ డాక్టర్ మందప్రభుదాస్ అయ్య గారు మనకందరికి తెలిసిన విషయమే.
మరి కుల్లా తెలుగు బ్యాప్టిస్ట్ సంఘములో 13 సంవత్సరాలు వారు ఎంతో గొప్ప సేవ పరిచర్య చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంఘ అభివృద్ధి కోసం ఎంతో ప్రయాసపడినారు, ఎంతో పాటుపడినారు, ఎన్నో ప్రార్థనలు వారు చేశారు. మరి ఎన్నో దైవ వర్తమానముల చేత సంఘాన్ని అభివృద్ధిలోకి నడిపించినారు. వాక్యము చేత ఎందరినో బలపరిచినారు. తన స్వార్థ దేవుని యొక్క స్వార్థ సేవలో దేవుని మహిమార్థమై వారు కొనసాగినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యముల చేత అనేకులను దేవుని సన్నిధిలోకి నడిపించినారు. ప్రభు సేవలోకి దేవుని మందిరానికి నడిపించిన అలాంటి మరి కీర్తి శేషులు రెవరెండ్ డాక్టర్ మందప్రభు దాసయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరమైన విషయము. మరి వాక్యము బోధించిన వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు మన మధ్యలో లేరు, మనకు బాధకరమైన దుఃఖకరమైన విషయము. మరి వారిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మరొక అవకాశం మనకు అనుగ్రహించినాడు. వారిని జ్ఞాపకం చేసుకోవడం ఇది మనకు దీవెనకరమైన విషయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక మాట అంటున్నాడు, మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని, మన పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు మరి దేవుని సేవలో సేవకులుగా, మరి బోధకులుగా, సంఘ కాపరిగా, మరి నాయకులుగా వారు మరి తమ పనిని నిర్వర్తించినారు. దేవుని యొక్క సేవలో కొనసాగినారు. మరి కీర్తి శేషులు మందప్రభు దాసయ్య గారిని మరి జ్ఞాపకం చేసుకోవడం ఇది మనకు ఆశీర్వాదకరమైన విషయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా మరి వారి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారు దేవుని సేవలో ఏ రీతిగా మరి శ్రమ పడినారు, ఏ రీతిగా ప్రయాసపడినారు, ఏ రీతిగా దేవుని యొక్క సేవలో కొనసాగినారు, సంఘాభివృద్ధి కోసం ఏ రీతిగా పాటుపడినారు, మరి ఏ రీతిగా వారు దీవించబడినారు, ఏ రీతిగా వారు ఆశ్రయించబడినారు, ఏ రీతిగా దేవుని మహిమార్థమై జీవించినారో వాటిని జ్ఞాపకం చేసుకోవడము అది మనకు ఆశీర్వాదకరమైన విషయము. మరి వారు ఏ రీతిగా దేవుని సేవలో ఫలించి అభివృద్ధి పొందినారు, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వారు ఏ రీతిగా బ్రతికారో మరి అలాంటి దైవజనులను మనం జ్ఞాపకం చేసుకున్నట్టు మనకు ఆశీర్వాదకరమైన విషయము. మరి అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు పత్రికకు రాస్తున్నాడు, వాక్యము బోధించిన వారిని, మన పైన నాయకులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి యొక్క ప్రతిఫలమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రవర్తన వారి యొక్క ఫలములను మనం శ్రద్ధగా మనము తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించాలి. వారు ఏ రీతిగా దేవుని సేవలో నడిచారు, వారి దేవుని సేవలో ఏ రీతిగా అనేకులను నడిపించారు, దేవుని మహిమార్థం వారు ఏ రీతిగా జీవించారు, అలాంటి వారిని మరి జ్ఞాపకం చేసుకోవడము మనకు దీవెనకరముగా ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కీర్తి శేషులు రెవరెండ్ డాక్టర్ మందప్రభు దాసయ్య గారు మరి దేవుని సేవలు ఎంతో గొప్పగా వాడబడినారు. ముంబై మహానగరంలో కాకుండా అనేక ప్రాంతాల్లో కూడా చాలా గొప్పగా మరి అయ్యగారు వాడబడినారు. మరి అలాంటి సేవకులు మరి ఈరోజు లేరు. చాలా బాధాకరమైనది ఆ విషయం మనందరికీ. అలాంటి సేవకులు ఈరోజు కూడా మనకు కావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి రెవరెండ్ డాక్టర్ మందప్రభు దాసయ్య గారు ఎప్పుడు నాకు ఒక మార్గదర్శకులుగా ఉండేవారు. ఎప్పుడు కూడా ఆయన నన్ను హెచ్చరించేవాడు, సేవ ఏ రీతిగా చేయాలయ్యా, మరి నమ్మకంగా విశ్వాసం కలిగి యథార్థముగా మనం సేవ పరిచర్య చేయాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఏమైనా కూడా మనం వాటిని పట్టించుకోకుండా దేవుని సేవలో మనం కొనసాగాలి అని ఎప్పుడు చెప్పేవారు. నాకు ఒక మార్గదర్శకులుగా ఉండేవారు. ఎప్పుడు వారు మంచిగా పలకరించేవారు. నన్ను వారు వాక్యముల చేత నన్ను బలపరిచి దేవుని సేవలో మీరు నడవాలని చెప్పి ప్రోత్సాహపరిచేవారు. మరి అలాంటి సేవకులు మన మధ్యలో లేరు. అలాంటి సేవకులు సంఘానికి ఈనాడు సంఘాలకు చాలా అవసరమై ఉంటున్నది. అలాంటి సేవకులను దేవుడు సంఘాల్లో లేపాలని, అలాంటి సేవకులు తయారు కావాలని మనం ప్రార్థిస్తాము. మరి ఈరోజు మరి కీర్తి శేషులు మందప్రభు దాసయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటున్న కుటుంబానికి దేవుడు ఆదరణ, శాంతి, సమాధానం, నెమ్మదిని వారికి అనుగ్రహించి దేవుడు వారి ప్రతి అవసరం తీర్చి తన మహిమార్థము వాడుకున్నను గాక. ఆమేన్. ఈ సమయంలో చిన్న ప్రార్థన మనం ప్రార్థించుకుందాము. కీర్తి శేషులు రెవరెండ్ మందప్రభు దాసయ్య గారి కుటుంబాన్ని గురించి మనం ప్రార్థించుకుందాం. మన మధ్యలో పాస్టమ్మ గారు ఉన్నారు, చిన్న ప్రార్థనలో మనం నడిపిస్తారు. పరిశుద్ర మహోన్నతానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయనకి ఇదిగోనైనా ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నాయనకి వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, మహోన్నతులు, సర్వోన్నతులు, సర్వాధికారి నాయనకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఇదిగోనైనా ప్రభా, తనకి ఈ రీతిగా నేను స్థుతించినట్టు, నేను ధ్యానించినట్టు నాయన
మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. ఆకాశం భూమి గతించిన కానీ ప్రభా తండ్రి, నా మాటలు ఎన్నడూ గతించవని వాక్యం ఇచ్చిన రీతిగానైనా తండ్రి ఈ రీతిగా నీ వాక్యం నడిపిస్తున్నారు నన్ను కొందనాలు. అయ్యా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి మంద ప్రభుత్వ గారు జ్ఞాపకం చేసుకోవడానికి నేను తండ్రి ఇచ్చిన అవకాశం బట్టి కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీతిలో జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని వాక్యం ఇచ్చిన రీతిగా తండ్రి ఈ రోజు ఈ రీతిగా తల్లి జ్ఞాపకం చేసుకుంటాను నేను మాకు ఇచ్చిన అవకాశం బట్టి పొందనాలు. ప్రాముఖ్యంగా నేను తల్లి కుటుంబాన్ని బట్టి పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబాన్ని దీవించాను, ఆశీర్వదించాను. ఇలాంటి కొద్దివారు లేకుండా తండ్రి వారి మీద దీవెన ఆశీర్వదించేది వారి నుంచి మనం సెలవుకుంటున్నాను. ఇదిగో నీ సేవలు ఇంకా అభివృద్ధి పరచుకొని సెలవుకుంటున్నాను. అనేక రీతిగా బిడ్డను వాడుకున్నప్పుడు సెలవుకుంటున్నాను. నాయన కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా నేను తండ్రి చదివిన వాక్య భాగాన్ని దీవించాను, ఆశీర్వదించాను. వాక్యం ఉంటున్న సత్యాల మర్మాలను మాకు బయలుపరుచుకుంటున్నాను సెలవుకుంటున్నాను. ఇదిగో నన్ను యొక్క దైవజనం దీవించాను, ఆశీర్వదించాను. నీ యొక్క ఆత్మచేత బిడ్డను నడిపించుకుంటున్నాను సెలవుకుంటున్నాను. వీటిని మమ్మల్ని అందరూ దీవించండి, ఆశీర్వదించాను. నాకు వినగల చెవులను గ్రహించగల హృదయాలను మాకు అనుగ్రహించాను ప్రభావ. విని విడిచిపెట్టే వారంగా కాకుండా నాయన ఇదిగో వాక్యానుసారంగా జీవించిన పరలోక జీవితం పొందిన బిడ్డలంగా మమ్మల్ని ఆశీర్వదించిన వేడుకొంటున్నాను. మేము కూడా ప్రభుత్వాలకు మాదిరికరంగా జీవించే బిడ్డలంగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించాను. నాయన తను ఇంకా మమ్మల్ని బలపరిచి నీ సేవలు కొనసాగించిన సన్న వేడుకొంచు జరిగినటువంటి కార్యక్రమాన్ని న్యాసాలకు అప్పచెప్పు నీకే మహిమ కలుగునని కృపను చూపెట్టమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. మరి ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినాము. మరి చదవబడిన వాక్యం మనం ధ్యానించుకోబోతున్నాము. మరొకసారి నేను మరి ఈ రోజుకి ఏర్పరచబడిన వాక్య భావన మీకు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు మనం చదువుకున్నాము. లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు మనం చదువుకున్నాము. लूका समाचार इसका 18वां अध्याय 1 से लेकर 8वें वचन तक हम पढ़ चुके हैं। वचन में जाने से पहले हम छोटी सी प्रार्थना हम करेंगे. వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ యొక్క మంచి అవకాశం మీరు మాకు అనుగ్రహించినారు. మేము ఇంట్లో ఉన్నప్పుడు గృహంలో ఉన్నప్పటికీ కూడా ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నీకు మహిమార్థమై జీవించడానికి మాకును మా సంఘ మా ప్రియులకు నీ బిడ్డలకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు. ఇదిగో మా యొక్క నాయన తల్లి సంఘమైన కుల్లా తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని, సంఘ బిడ్డలను, సంఘ పెద్దలను, నేను ఈ అవకాశం ఇచ్చిన నీ సంఘ పెద్దలను, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. బదలాపూర్ తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని, సంఘ పెద్దలను కూడా దీవించండి. అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. గోవండి సంఘాన్ని, సంఘ పెద్దలను, సంఘ కాపరిని దీవించండి. వడాలున్న సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి. ఈ రీతిగా నీ మహిమార్థం మేము ఇంకను నీ సేవలో కొనసాగే కృపను మాకు అందరికి ప్రసాదించి నడిపించండి. ఇదిగో ఈ సమయంలో వాక్య ధ్యానంలో మేము ఉంటుండగా నీ కృపను మాపై ఉంచండి. మాతో నాతో మాట్లాడి మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించి బలపరిచి నీ మహిమార్థం వాడుకొని మన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు మరి ఇక్కడ ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. ఏంటంటే ప్రార్థన విషయం మాట్లాడుతున్నాడు. ప్రార్థన విషయము మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ప్రేమైన దేని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనము లాక్డౌన్ బట్టి మనం గృహాల్లో ఉంటున్నాము. బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. బయటికి వెళ్తే భయంకరమైన కరోనా వైరస్ ఉన్నది. ప్రేమైన దేని బిడ్డలారా, మరి క్రైస్తవులకు అందరికీ ఇది ఒక మంచి అవకాశముగా మనము ఎంచుకోవాలి. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చినాడు కనుక ఇది సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం క్రైస్తవులందరికీ. ప్రేమైన దేని బిడ్డలారా, దేవుడు చెప్పాడు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మెలకువగలిగి ప్రార్థించండి అని చెప్పాడు. మీరు శోధనలో పడకుండా ఉండి నిమిత్తం ప్రార్థించండి అని దేవుడు యేసయ్య తెలియజేశాడు శిష్యులకు. ఆ రీతిగానే మనకు కూడా తెలియజేశాడు. మీరు శోధనలో పడకుండా నిమిత్తము నిత్యము ప్రార్థన, మెలకువగలిగి ప్రార్థించండి. ఆ రీతిగానే మీ శత్రువైన సైతాను మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గర్జన సింహాలు తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుతున్నా, ఎవరిని పాడు చేస్తున్నా అని తిరుగుతున్నాడు. అలాంటి సైతాన్ని మీరు ఓడించాలంటే నిత్యం ప్రార్థనలో ఉండండి. మిమ్మల్ని శోధిస్తున్న ప్రతి శోధనలో మీరు జయం పొందుకోవాలంటే ప్రార్థనలో ఉండండి అని దేవుడు సెలవిచ్చినాడు. ప్రేమని దేని బిడ్డలారా, చాలా మంది ఏం చేస్తున్నారంటే గృహాల్లో ఉంటున్నారంతే. కరోనా వైరస్ భయపడి ఉంటున్నారు తప్ప దేవునికి మాత్రం భయపడడం లేదు చాలా మంది క్రైస్తవులు. అయ్యా మరి లాక్డౌన్ మరి ఏర్పాటు చేశారు కనుక గవర్నమెంట్ వారు అని చెప్పి గృహాల్లో ఉంటున్నారు అంతే. మౌనంగా ఉంటున్నారు, వృధాగా సమయాన్ని గడుపుతున్నారు. దేవుడు మంచి అవకాశం ఇచ్చినాడు. దేవుని ప్రేమైన బిడ్డలారా, ఈ యొక్క అవకాశాన్ని దేవుని కోసం ఉపయోగించుకో. ప్రార్థనలో, వాక్యదానంలో సమయం గడుపు. ప్రేమైన దేవుని బిడ్డలారా,
కొంతమందికి ఇది సంతోషమైన దినం, ఎందుకంటే ప్రతి వారం మందిరానికి వెళ్ళాలి.